ఏంటి దివ్య? ప్రాబ్లం ఏంటో చెప్పొచ్చు కదా. నేనేం పరాయివాడిని కాదు కదా. అది కాదు వంశీ, మన సాయి వచ్చాడు కదా, ఇంకేముంది లగేజ్తో వస్తా అన్నాడు. అన్నీ ఆశలు పెట్టాడు, అన్ని రకాలుగా సాటిస్ఫై చేశాడు. మళ్ళీ అడ్రస్ లేకుండా వెళ్ళిపోయాడు. నెంబర్ ఏదో ఇచ్చాడు, కలవట్లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు వంశీ. పిచ్చెక్కిపోతుంది అనుకో. ఇందులో పిచ్చెక్కిపోవడానికి ఏముంది? వాడు వస్తా అన్నాడు, రాలేదు. దానికి నువ్వేం చేస్తావు? అట్లా కాదురా, వాడు నాకు చాలా ఆశలు పెట్టాడురా, చాలా బాగా సాటిస్ఫై చేశాడురా. వాడు నేను మర్చిపోలేకపోతున్నాను. వంశీ, నువ్వేమనుకోనంటే ఓ విషయం చెప్పనా? చెప్పు దివ్య. నాకెన్నాళ్ళు ఎక్స్పీరియన్స్లో వాడితో తప్ప ఇంత సాటిస్ఫైగా ఎవరితో గడపలేదు నేను. ఏదో ఒకటి చేయి వంశీ, వాడు నా దగ్గర రావాల్సిందే. ప్లీజ్ వంశీ. అబ్బా, వాడు ఎక్కడుంటాడు ఏంటో తెలియదు. వాడి ఫోన్ నెంబర్ కూడా తెలియదు మనకి. ఏదో నంబర్ ఇచ్చాడు, అది పనిచేయడం లేదు. ఎలా చెప్పు? నాకు తెలీదు వంశీ, నువ్వేం చేస్తావు నాకు తెలీదు. అతను మాత్రం ఇక్కడ తీసుకురావాల్సిందే. బా, నీ గోల్ ఏంటో అర్థం కావడం లేదు. ఉండు, ఒకసారి వన్ ఫోన్ నెంబర్కి ట్రై చేస్తాను. చూసావా, స్విచ్ ఆఫ్ వస్తుంది. నేనేం చేయను చెప్పు? సరే దివ్య, మొన్న ఇంకొక అతను రూమ్ కావాలన్నాడు కదా, వాడి నంబర్ నా దగ్గర ఉంది. ఒకసారి ట్రైల్ చేయమంటావా? మళ్ళీ ఇంకొకటి ఎందుకురా? నీకు కొత్త ఏం కాదుగా. ముందు ఈ బాధపడడానికంటే వాడు నచ్చితే వాడితో ఎంజాయ్ చేయి. అంతేనంటావా? సరే అయితే ఫోన్ చేయి. చేస్తూనే ఉండు. హలో అన్న, మొన్న రూమ్ కావాలని కాల్ చేశారు కదా, ఎక్కడున్నారన్న ఇప్పుడు? వస్తారా ఒకసారి? ఖాళీగానే ఉందన్న. సరే సరే, లొకేషన్ షేర్ చేస్తున్నాను, వెంటనే బయలుదేరండి అన్న. ఓకే. దివ్య వాడు వస్తాడంట ఇప్పుడు, చూద్దాం వాడి పరిస్థితి ఏంటో. సరే, ముందు ఆడికి లొకేషన్ షేర్ చేయి. మర్చిపోయాను. పంపించేశాను.